సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే తెలంగాణకు విముక్తి కలిగిందని బీజేపీ నేత రఘునాథ్ అన్నారు. ఇక తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మంచిర్యాల బీజేపీ జిల్లా కార్యాలయం అర్చన టెక్స్ చౌరస్తాలో రఘునాథ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆనాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన హైదరాబాద్ రాష్ట్రంలో కొనసాగుతున్న నిజాం రజాకర్ల పాలనను పోలీసుల చర్యతో నిజాము నిరంకుశ పాలనను అంతమందించారని గుర్తు చేశారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలు అధికారికంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం అందరికీ స్వాతంత్రం ఆగస్టు 15, 1947లో వచ్చినప్పటికీ తెలంగాణకు నిజమైన స్వాతంత్రము సెప్టెంబర్ 17, 1948లో రావడం. ఆ 13 నెలలు దాదాపుల మంది ఇక్కడ పోరాటం చేసి చనిపోవడం జరిగింది. ఈ తెలంగాణ కొరకు పోరాటం చేసిన వాళ్ళందరినీ కూడా మనం గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూర్చాలని రాబోయే రోజుల్లో తెలంగాణ యొక్క అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా కృషి చేస్తాము. సందర్భంగా మళ్ళొక్కసారి మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని తెలంగాణ కొరకు పోరాడి అమరవీరులైన వాళ్ళందరినీ కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించాలి. అందరికి కూడా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒక మంచి సుదినం. ఎందుకంటే మనకు భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చిన తెలంగాణకు మాత్రం పరిపాలన ఉండేది. మన తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోలీస్ చర్య ద్వారా పటేల్ గారు, ఆనాటి హోమ్ మినిస్టర్ పటేల్ గారు తెలంగాణకు వచ్చి ఇక్కడ పోలీస్ చర్య జరిపి తెలంగాణకు విముక్తి కల్పించడం జరిగింది. దీని ద్వారా మనం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు 17ను విమోచన దినంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. దుష్ట పరిపాలనకు అంతమొంచడానికి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఇక్కడ ఉన్నటువంటి రజాకార్ల వ్యవస్థను అణచివేసినటువంటి పటేల్ గారికి మనం రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం తెలంగాణలో మంచిగా ఉన్నామంటే మనకు పటేల్ గారి అవిరళ కృషి ఎంతో అవసరం ఉంది. ఎప్పటి కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మనకు తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకుందామంటే ఆ నిరంకుశ 10 సంవత్సరాల పరిపాలన కూడా జరుపుకోవాలి.